వృశ్చిక రాశి వారికి 10, 11, 12వ తేదీల్లో వామ్మో మీకు 2 పెద్ద అదృష్టాలనేవి ఎదురవుతున్నాయి అన్నమాట. అలాగే 6 అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిదేంటంటే రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు అనమాట. ఈ వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు జీవితంలో పడి 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 కూడా అసలు మనుషులంటే ఏంటి, మనుషుల యొక్క మనస్తత్వాలంటే ఏంటి అని ఇట్లా లోతుగా ఆలోచించి అంటే మనం ఒక పుస్తకాన్ని చదివితే ఎలాగైతే అనుభవం అయితే వస్తుందో అలాగ మనుషులంటే ఏంటి అన్నటువంటి అనుభవం చిన్న వయసులోనే వీరికి అర్థమైందనమాట. ఎప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుభవం అవ్వటం అది వేరే విషయం అండి. కానీ చిన్నప్పటి నుంచి పరిస్థితుల్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి వయసుతో సంబంధం లేదు. చిన్న వయసుల్లోనే పెద్దవారంత అనుభవాలు, వారికన్నా ఇంకా ఎక్కువ అనుభవాలు అనేవి వీరికి ఏర్పడతాయి. అలాగా వీరేంటంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో, బాధల్లో పెరిగారు. తల్లిదండ్రుల దగ్గర కూడా వీరికి తీరని కోరికలు అనేవి ఎన్నో ఉన్నాయి అన్నమాట. అంటే ఏదన్నా అడిగితే కూడా వాళ్ళు చేయగలుగుతారో లేదో అని చెప్పేసి కుటుంబ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని చిన్న వయసుల్లోనే వారు పెద్ద మనసుతో ఆలోచించి వారి కోరికలను ఎన్నో అదుపులో పెట్టుకున్నారనమాట. అలాగ ఒక్కొక్కసారి వీరి విషయాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే అందరి జీవితాలు వచ్చేటప్పటికి వడ్డించినటువంటి విస్తరలు కావు. పైకి కనిపించేది ఒక రకంగా ఉంటే వారి యొక్క బాధలు అనేవి ఇంకో రకంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చూడటానికి అన్నీ ఉన్నట్లుగా, చాలా సంతోషంగా ఉన్నట్లుగా, వీళ్ళకేమి అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కానీ వీరు పడ్డటువంటి బాధలు అనేవి అది వారికి మాత్రమే తెలుసు అన్నమాట. వారు పడి పడి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, ఈ రోజు కూడా ఎన్ని పడుతున్నారు ఏంటి, ఇలాంటివన్నీ కూడా పడేటటువంటి వారికి మాత్రమే తెలుసు అన్నమాట. కానీ మీకున్నటువంటి మంచి మనసుకి ఖచ్చితంగా మీరైతే 2 పెద్ద అదృష్టాలు అంటే 2 గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారనమాట. ముఖ్యంగా ఈ అనేటటువంటి స్త్రీ కూడా మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఆ స్త్రీ రాకతో అసలు జరిగేదేంటో అదెంత వినే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100కు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇక ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ అనేటటువంటి స్త్రీ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఎక్కువగా వీరికైతే మాత్రం ఇదే జరుగుతుందండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి గురించి కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాతే ఇట్లా చెప్పటం అనేది మీకు జరుగుతుందన్నమాట. అంటే ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది అని కాదు, కొంతమందికి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే జరుగుతుంది. కావాలంటే మీరు గమనించుకోండి. ఈ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మీ బంధువుల్లో ఉంటారనమాట. మీ బంధువులకు సంబంధించినటువంటి మనిషి, అంతేకాని మీ రక్త సంబంధం అయితే కాదు. మీ రక్త సంబంధం అంటే మీ అక్కో, మీ చెల్లెలో ఇట్లా మీకు రక్త సంబంధం తరపు నుంచి మాత్రం కాదు, బంధువుల్లో ఉంటుందన్నమాట ఆ స్త్రీ వచ్చేటప్పటికి మీ భర్త తరపున ఆ బంధువుల వాళ్ళ స్త్రీ అటువైపు అవ్వచ్చు, అంటే తోడికోడల రూపంలో అవ్వచ్చు, లేదా ఆడపడుచు రూపంలో అవ్వచ్చు, ఇట్లా ఆడవాళ్ళకైతే. అలాగే మగవారికైతే కొంచెం ఏదన్నా దూరపు బంధువుల రూపంలో అవ్వచ్చు, లేదా ఏదన్నా బాగా తెలిసిన వాళ్ళు కొంచెం దూరపు చుట్టాలు, స్నేహితుల రూపంలో ఇట్లా మీకు అనేటటువంటి స్త్రీ అనేవాళ్ళు పరిచయం అవుతారు, ఉంటారు. చూడండి మీరు గమనించి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనే అక్షరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం చెడ్డని చెప్పట్లేదండి. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం మీరు గమనించుకోండి. ఎందుకంటే కొంతమంది మాటలు అవ్వచ్చు, కొంతమందిని ప్రవర్తన అవ్వచ్చు, తెలిసిపోయిద్ది అనమాట. కొంతమంది కావాలని గొడవలు పెడుతూ ఉంటారు, కొంతమంది కావాలని చెప్పి
కొన్ని రకాలైనటువంటి ముందు ఒక మాట వెనక ఒక మాట ఇలా చెప్తూ ఉంటారనమాట. అది మీరు గమనించుకోవాలన్నమాట. అంతేగాని ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదు. అలాగా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో 6 అనేటటువంటి ఆ అక్షరం ఉన్నటువంటి స్త్రీయేనండి, పురుషుడు కాదు. ఆ స్త్రీతో మీరేంటంటే ఆ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుంది మీ విషయంలో వచ్చేటప్పటికి అనంటే, ఆ స్త్రీ మిమ్మల్ని ఎక్కువగా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటుంది. పురుషులు నవ్వచ్చు, స్త్రీలు నవ్వచ్చు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పురుషులు నవ్వచ్చు, స్త్రీలు నవ్వచ్చు. ఈ 6 అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఏంటంటే అవసరాలకు వాడుకుంటూ ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా అవసరం వచ్చింది అని అనుకోగానే ఎట్లా కొట్లా అంటే బంధువులు కదా, బంధువులు కాబట్టి ఇళ్ళకు వస్తూ ఉంటారనమాట. ఫోనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగా పిలిస్తే పలికి మనకు దగ్గరలో అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవసరం ఏదన్నా ఉంది అని అనుకోగానే ఆ స్త్రీ మీ దగ్గరకు రావటము, మిమ్మల్ని పలకరించుకోవటము, చక్కగా తీయగా మాటలు చెప్పటము, ఆ పని అయిపోయేదాకా మీ చుట్టూతో తిరగటము, ఇంకా మీకు కూడా ఏదన్నా ఒక అతకటము అంటే ఏదన్నా ఒక చిన్న పని చేయటము, సహాయం చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. తన పని అయిపోయేదాకా ఏంటంటే మీ చుట్టూత ఒక చిన్న పిల్లలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీ మనసులో కూడా ఎంత మంచి ఆవిడో ఈవిడ అనేటటువంటి ఆ అభిప్రాయాన్ని మీ మనసుకు కూడా తీసుకొస్తుందన్నమాట. అలాగ చేసి మీకు చాలా వరకు కూడా సహాయం చేస్తా తన పనులు పూర్తి చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడు ఉంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తనకు అవసరం ఉన్నప్పుడు ఇలా చేసి, తనకు అవసరం తీరిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటే తన గురించి మనమేం మాట్లాడమండి. కానీ తన ప్రవర్తన ఎలా ఉంటుంది అనంటే తన అవసరం ఉన్నప్పుడు ఇలా బాగుంటుంది. కానీ తన అవసరం తీరిపోయి ఒక్కసారి కనుక ఆ పని అయిపోయింది అనుకోండి, ఇక మళ్ళీ మీ మొహం కూడా చూడదనమాట. ఒకవేళ మీ మొహం చూసినా కూడా ఇప్పుడే మిమ్మల్ని నేను ఎక్కడో ఫస్ట్ టైం చూస్తున్నట్లున్నానే అన్న ఆ తీరులో చూసిద్దనమాట. అలా ఆ తీరులో చూసేసి మళ్ళీ పక్కకు తప్పుకొని పెద్దగా పలకరించడం కానీ చేయటం కానీ ఏమీ ఉండదు. మీరేమన్నా పలకరిస్తే అది వరకు చనువు చొప్పున మీరేమన్నా పలకరిస్తే అంటాము, అంతవరకే కానీ ఇక అంతకు మించి మళ్ళీ మీతో ఎటువంటి బాండింగ్ ఉండదనమాట. అలా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినప్పుడు ఇంకోలాగా, తినేదాకేమో విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు, ఇట్లా చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే తన గురించి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సరే అలా ఉన్నా పర్వాలా, కానీ మీ ముందు ఒక రకమైన మాటలు, మీ వెనకమాల ఇంకొక మాటలు, మీ తరపున ఇప్పుడు బంధువులు అంటే వారి తరపు, ఇప్పుడు వాళ్ళ బంధువులు మీ బంధువులు అందరూ ఒకటవుతారు కదా. కానీ పక్కకు వెళ్ళిన తర్వాత మీ మీదే, మీ అత్తలు కావచ్చు, లేకపోతే మీ అనే మనుషులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మళ్ళీ మీ మీద తప్పుగా చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, తనకు గర్వము, తనకు లెవలు, తనకు పొగరు, అవసరమైతే మాత్రమే మాట్లాడుతుంది, అవసరం లేకపోతే పలకరించదు, అది ఇది అని చెప్పేసేసి మళ్ళీ మీ మీద చాడీలు చెప్పటము. అట్లా మీ మీద చాడీలు చెప్పేసి మీ అనేటటువంటి మనుషులకే మీ మీద మనసు విరిగిపోయేటట్లుగా చేసి అందరినీ తన అధీనంలో, తన గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే జనాల్లో ఏంటి, మీ అనే బంధువుల్లో మిమ్మల్ని ఏంటంటే ఒక పొగరబోతు మనిషిలాగా, ఒక గర్వస్తురాలు లాగా, లేకపోతే గర్వస్తుడిలాగో, అవసరాలకు ఉపయోగించుకుంటా మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకునే వ్యక్తిలాగా మిమ్మల్ని క్రియేట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేసి మీ మీద రకరకాలుగా నూరిపోస్తూ ఉంటుందన్నమాట. అలా చేసేసరికి జనం ఏంటంటే అవతల వ్యక్తి మాటలు నమ్మి మిమ్మల్ని కొంచెం దూరం పెడతా ఉంటారు. మిమ్మల్ని కాస్త కలవనీయకుండా ఉండటం, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటము, మిమ్మల్ని సరిగ్గా పలకరించకుండా ఉండటము, మీతో అంతకు ముందర బాగున్న మనుషులు కూడా అనేటటువంటి స్త్రీ చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత దూరంగా పెట్టేసేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగా ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని మంచిగా ఉన్న వాళ్ళను కూడా మీ మీద చెడుగా అట్లా చెప్పేసి మంచితనాన్ని కూడా చెడుగా చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా మీ జీవితంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారండి, మన ప్రమేయం లేకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారనమాట. అలా ప్రవేశించి మన జీవితాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆటాడుతున్నామని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారికి ఏదో ఒక రోజు పాపం పండుతుంది. పాపం పండినప్పుడు భగవంతుడు అంటే దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని అందరినీ పుట్టించినటువంటి ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా భగవంతుడి గుణపాఠం చెప్పి తీరతాడనమాట. అలాగా వాళ్ళకు శిక్షలు పడే టైం వచ్చినప్పుడు వాళ్ళకు పడిద్ది. కాబట్టి మీరేం పట్టించుకోవద్దు. ఇప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఏంటో మీకు తెలుసు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్ని రకాల తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఎన్ని రకాలుగా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూసినా
ఒకవేళ బ్యాడ్ చేసినా కూడా మీరు మాత్రం ఎలాగ రియాక్ట్ అవ్వద్దు. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళం అనేది మనకు తెలిస్తే చాలు, ఆ భగవంతుడికి తెలిస్తే చాలు. అంతేగాని ప్రతి మనిషి దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా నిరూపించి మనం మంచి వాళ్ళం కూడా అవ్వలేమన్నమాట. ఎందుకంటే ఒక మంచికి సర్టిఫికేట్ ఉండదు, ఒక చెడుకి సర్టిఫికేట్ అనేది ఉండదు. కాబట్టి అది మన మనసులకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మనం ఎవరికి ఎలాంటి అన్యాయం చేయటంలా. ఎవరి బ్రతుకులు వాళ్ళని బతుకుతున్నప్పుడు వీళ్ళు రకరకాలుగా ఎన్నో రకాలుగా పుట్టిస్తూ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వారిని పట్టించుకోవద్దు. ఎన్ని చేసినంటే ఎవరు వండుకున్నది వాళ్ళే ఎట్లాగైతే తింటారో అలాగే ఎవరు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారనమాట. కాబట్టి మీరు మీ పని చేసుకుంటా మీరు సైలెంట్గా వెళ్ళిపోండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మీరేం అనొద్దు. ఎందుకంటే మనము ఎదుటి వారిని ఒక మాట తప్పు చేసినప్పుడు అన్నప్పుడు ఏంటంటే భగవంతుడు వారికి వేయాల్సినటువంటి శిక్ష నుంచి మనమే తప్పించినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి శిక్ష పడాలి భగవంతుడి ద్వారాగా అనంటే మనం సైలెంట్ అయిపోవాలన్నమాట. మనమే శిక్ష వేయాలి, మనమే మాట్లాడాలని చూసినప్పుడు ఏంటంటే ఆ తప్పు మళ్ళీ మన వైపుకు చూపిస్తుంది. భగవంతుడు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసేసి మన దగ్గర ఉన్న వాళ్ళు మన గురించి తెలిసిన వాళ్ళు ఎట్లాగైనా మనల్ని వదిలిపెట్టరు. మన మనుషులు కారు అని అనుకున్న వాళ్ళు మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా వాళ్ళని మనం ఆపలేమన్నమాట. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవద్దు. ఆ స్త్రీ మీ జీవితంలో అనేటటువంటి వ్యక్తి మీకు అంటే మీ ముందు ఒకలా మీ వెనక ఒకలాగా ఇట్లా మీకు అవసరాలను ఉపయోగించుకొని చేసుకుంటా ఇట్లా ఎన్ని రకాలు చేసినా కూడా మీరు సైలెంట్గా ఉండండి. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. అంతా కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఎవరికైనా సరే పాపం పండాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు పండిద్ది. అప్పుడు దాకా మాకు ఏ అడ్డు లేదు, ఏ ఆపు లేదని చెప్పేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతూ చెలరేగిపోతూ ఉంటారనమాట. కానీ పులి స్టాప్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిద్ది, అది గుర్తుపెట్టుకోండి. అలాగా ఈ అనేటటువంటి వ్యక్తులతో ఏంటంటే కొంచెం వీరికి బాధ అనేది ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం బాధపడుతూ ఉంటారు. కానీ మీరు బాధ కూడా పడద్దు. కాకపోతే ఒక్కొక్కసారి మనుషులం కాబట్టి మనసు ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కష్టాలు పడుతున్నటువంటి మనుషులం కాబట్టి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు మన అనుకున్న వాళ్ళే మనల్ని సరిగ్గా ఇదిగా చేయకపోవటం ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు మానసికంగా విసుగు అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళ గురించి మనం బాధపడాల్సినటువంటి పని లేదండి. వాళ్ళని పట్టించుకోవద్దనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి రక్త సంబంధికుల్లోనే ఈ రోజుల్లో శ్రద్ధలు ఉంటారు. తోబుట్టువులకు అవ్వచ్చు, లేదా మన అనుకున్నటువంటి కడుపును పుట్టిన పిల్లలు అవ్వచ్చు, లేదా భార్యకో భర్తకో ఒక్కొక్కసారి ఏంటంటే మన అనుకున్నటువంటి మనుషులకే ఒక్కొక్కసారి మన మీద శ్రద్ధ అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది వాళ్ళెవరో ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అని అంటే ఎవరో బంధువులంటే బయట వారితోటే సమానం. కాబట్టి ఆ స్త్రీ అలా తనకు మైండ్ సెట్కి తగ్గట్లుగా తను చేయొచ్చు. కాబట్టి ఆ స్త్రీల వారి గురించి మనం ఆలోచించాల్సినటువంటి పని ఏమీ లేదనమాట. కాబట్టి తన వల్ల కాస్తో కూస్తో ఇబ్బంది ఉన్నా కూడా మీరేం మాట్లాడమాకండి. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. తనకు బుద్ధి చెప్పేటప్పుడు దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఆ రోజు కోసం మీరు ఓపికతో ఎదురు చూస్తూ ఉండండి. అలా ఉండటం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇక మీకు వచ్చేటప్పటికి 2 పెద్ద అదృష్టాలని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి అదృష్టం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీలో ఎవరైతే వ్యాపారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం అంటే మీకు నచ్చిన ఉద్యోగము లేదా మీరు మొదలు పెట్టాలనుకున్నటువంటి వ్యాపారం అనేది ఖచ్చితంగా మొదలు పెడతారు. ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అయితే మాత్రం వచ్చిద్దనమాట. ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న వారికి అయితే మాత్రం ఇప్పటి నుంచి మీకు మంచిగా లాభాలు గడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఉద్యోగమైన వ్యాపారమైనా మనం చేసుకునేది ₹1 కోసమే. దాంట్లో ఒక్కొక్కసారి చాలా రకాలైన అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నిందల పాలైపోతూ ఉంటాం, మాటలు పడుతూ ఉంటాము. మన ప్రమేయం లేకుండా మన వెనకమాల గోతులు తవ్వే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చేసినప్పటికీ కూడా మీకు మీ యొక్క మంచితనం వలన దైవం యొక్క అనుగ్రహం వలన మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు ఏదైనా అప్పులున్నా కూడా తీర్చుకోగలుగుతారు. ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్. ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు కొన్నాళ్ళ నుంచి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారనమాట.
అంటే ఒక గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు, బీపీయో లేకపోతే షుగరు, థైరాయిడ్, కొంచెం గుండెకి సంబంధించిన సమస్యలు, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇలా కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా మీకు ఉపశమనం అనేది దొరుకుతుందన్నమాట. అంటే మానసికంగా ఇన్నాళ్ళ నుంచి బాధపడుతూ ఉంటారు. అంటే కొంచెం తినాలనుకున్నవి తినలేక నీరసంగా ఉండటము, పనుల్లో శ్రద్ధ పెట్టలేకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీకేంటంటే ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత పూర్తిగా దాని నుంచి ఎవరు కూడా బయటపడలేము. కానీ మన మనసుని దాని గురించి పదే పదే ఆలోచింపకుండా చేసినప్పుడు, అంటే ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఆ సమస్య అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. అలాగ మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. దానివల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మీరు చేయాలనుకున్న పనులు చక్కగా చేసుకోగలుగుతారనమాట. అలాగే ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా కాస్త అనారోగ్యాలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండండి. టయానికి తినండి. ఎన్ని పనులు ఉన్నా టయానికి తినటము, టయానికి నిద్రపోవటం ఇలాంటివి చేయండి. ఎందుకంటే అన్నింటికన్నా ఎక్కువ భాగ్యం ఏంటంటే ఆరోగ్యం అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎవరు తింటారు? ఆలోచించుకోండి. కాబట్టి మనది కూడా జీవితం అనేది ముఖ్యమే కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలన్నమాట. ఇంకా వచ్చేటప్పటికి ఈర్ష్యలు, అసూయలు, కుళ్ళులు, ద్వేషాలు, వాళ్ళెవరో అలా ఉంటున్నారని చెప్పేసి ఎదుటి వారి నుంచి మనం ఎప్పుడు కూడా చెడుని నేర్చుకోకూడదు. మంచిని మాత్రమే నేర్చుకోవాలి. అంటే వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఈర్ష్యతో, కుళ్ళుతో, కుతంత్రాలతో, ద్వేషాలతో అలా ఉంటున్నారు. అయినా కూడా పాపాత్ములందరూ కూడా బాగానే ఉంటున్నారు. మనం మంచిగా ఉండి మనం మాత్రం ఏం సుఖపడుతున్నాము, మనం కూడా అలాగే ఉందామని చెప్పేసి కొంతమంది పొరపాటున ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పనమాట. ఎప్పుడైనా సరే ఎదుటి వారి దగ్గర నుంచి మనం మంచిని నేర్చుకోవాలి కానీ చెడు విషయాలు నేర్చుకోకూడదు. అది వారికే వదిలేసేయాలన్నమాట. చెడు అనేది మొదట్లో బాగానే ఉంటుంది, కానీ దానికి చివరికి ముగింపు అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మంచి వల్ల మనిషి మొదట్లో బాధపడ్డప్పటికీ కూడా చివరికి సుఖం అనేది ఉంటుందన్నమాట. మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట. అలా మంచికి చెడుకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది చక్కగా మీరు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోండి. అసలు ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఇది చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళు ఎవరు జోలిపోయేటటువంటి మనుషులు కాదు. అలాంటి వాళ్ళు కాబట్టి వీరికి బాధలు కూడా కొంచెం అధికంగానే ఉంటాయి. కాబట్టి మీ మంచి మనసు, మీరు మీలాగే ఉండండి. మీకు ఆ భగవంతుడు తోడుగా ఉంటాడనమాట. అలాగే మీకు నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరేంటంటే కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఏ వారమైనా పర్వాలా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటం, అలాగే స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత ఈ గల్లులుప్పు వేసుకొని స్నానం చేయటం అవ్వచ్చు. కాస్త గుమ్మడికాయతో ఇంటి ముందర దిష్టి తీసేయటము, ఇంటికి కలబంద మొక్క కట్టుకోవటము, ఇలాంటివి కొన్ని చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే నరదిష్టి నుంచి బయటపడాలి కాబట్టి. ఎందుకంటే మన పని, మన బాధలు మనకుంటూ ఉంటాయి. కానీ మనల్ని గమనించే కళ్ళు ఇన్ని బాధలు పడతా ఉంటుంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అనుకుంటూ, వాళ్ళు చేసుకుంటూ బ్రహ్మాండంగా బతుకుతున్నారు, అది ఇదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి దిష్టి ప్రభావాలు అనేవి మిమ్మల్ని తాకకుండా ఉండటం కోసం చిన్న పరిహారాలు అనేవి మీకు తప్పనిసరి. అలాగే శివారాధన కూడా మీకు బాగా కలిసి వచ్చింది అనమాట. ఇంట్లో కూడా లక్ష్మీదేవికి దీపారాధన చేస్తూ ఉండండి ఆవు నీతితోటి. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకు తెలియకుండా మీ వెనకమాల ఎవరు ఎన్ని గోతులు తవ్వినా కూడా ఆ గోతులో చివరకు వాళ్ళే పడతారు. మీరేం పట్టించుకోవద్దు, కామ్గా ఉండండి. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారికి అసలు ఈ 3 రోజులు ఏంటి, ఆ అనేటటువంటి వ్యక్తి ప్రవేశంతో, ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ చేసినప్పుడు కూడా కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. Bye friends.